దేశ రాజకీయాల్లో ఆయన ఓ విలక్షణ నాయకుడు. జాతీయ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. వేదిక ఏదైనా ఆయన మాట తీరే వేరు. నిన్న మొన్నటిదాకా ముస్లింలపై మాట పడనిచ్చేవాడు కాదు. తాజాగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ నాయకులను ఆలోపింపజేశాయి. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడినా ఆయన మాటలపైనే చర్చ సాగుతుంది. ఇంతకీ ఎవరాయన? ఏమన్నారు? ఎందుకు వచ్చింది ఆయనలో ఈ మార్పు? కాలక్రమంలో ఆయనలో వచ్చిన పరివర్తనకు కారణమేంటి? జీ న్యూస్ తెలుగు స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. సుల్తాన్ సలా నెత్తిన టోపీ, కళ్లజోడు, కుర్తా పైజామా ఆహార్యంతో ఇదిగో నిలువెత్తు రూపం. ఈయన పేరు అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. నిజాం కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. లండన్లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఇస్లాంకు చెందిన ఈయన శైలే వేరు. చిన్నప్పటి నుంచి ఆవేశంగా మాట్లాడడం, తనదైన శైలిలో ఆసక్తి రేకెత్తించే మాటలతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తారు. తలపండిన రాజకీయ నేత సుల్తాన్ సలావుద్దీన్ రాజకీయ వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పాత బస్తీలో సరదాగా తిరగాలని అడుగేస్తే చాలు, అసద్ బాయ్ అంటూ అడుగులో అడుగేస్తూ ప్రత్యేక సైన్యమే కదిలి వస్తుంది. నాన్న సుల్తాన్ సలావుద్దీన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నాన్న సలావుద్దీన్ అనారోగ్యం కారణంగా ఆయనకు బదులుగా హైదరాబాద్ లోక్సభకు 2004లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా 5 సార్లు హైదరాబాద్ లోక్సభ సభ్యుడిగా రికార్డు సృష్టించారు. ప్రతిసారి ఎన్నికల్లో మెజారిటీ రెట్టింపవుతూ వస్తోంది. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 3,38,000 ఓట్ల మెజారిటీతో విజయభేరి మోగించారు. హైదరాబాద్ లో ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆవేశంతో ఊగిపోతారు. అదొక ప్రత్యేక వేదికగా మారిపోతుంది. అది హైదరాబాద్ గల్లీ మీటింగే కాదు, ఢిల్లీలోని లోక్సభలోనూ అదే తంతు. ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులను తూలనాడటంలో ఆయనకు ఆయనే సాటి. ముస్లింలను ఎవరైనా విమర్శిస్తే సహించరు. ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేస్తారు. ఎవ్వరూ అసదుద్దీన్ ను ఢీకొట్టలేని పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఇది ఆయన ప్రత్యేకత. ఇస్లాం మత విశ్వాసాలను పెంచి పోషించడం, విద్యాబుద్ధులు నేర్పించే మదర్సాల పనితీరుపై గతంలో ఎన్నో విమర్శలొచ్చాయి. మదర్సాల్లో జరిగే కార్యకలాపాలను రాజకీయ నాయకులు ఎండగట్టారు. దేశంలో ఏ మూల తీవ్రవాద చర్యలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్లోనే ఉన్నాయని చాలా సందర్భాల్లో దర్యాప్తు బృందాలు ధృవీకరించాయి. ముస్లిం నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా చాలా సందర్భాల్లో అసదుద్దీన్ ఓవైసీ తీవ్రవాద కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరించారు. రోజులు మారాయి. కాలానుగుణంగా ఆయన స్వరం మారింది. అసదుద్దీన్ ఓవైసీలో విప్లవాత్మక మార్పు కనిపించింది. ఇది నిజం. ఆయనలో పరివర్తన సుస్పష్టం. ఇప్పుడు ఆయన మాటలు చర్చనీయాంశమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పర్యాటక స్థలం పెహల్గాంలో ఉగ్రముఖల దాష్టీకానికి 26 మంది బలయ్యారు. ఆ దుర్ఘటనలో ముస్లింలు కూడా ఉన్నారని అసదుద్దీన్ ఓవైసీ మనసు చెలించిపోయింది. దుర్మార్గులైన ఉగ్రవాదులు అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారని ఓ సందర్భంలో ఓవైసీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంతేకాదు, భారతదేశ గడ్డపై ఉగ్రవాదులు పాల్పడిన దుర్మార్గం సహించరానిదని ఆవేదన వ్యక్తం చేశారు. పెహల్గాంలో జరిగిన ఘోరమైన దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. మహారాష్ట్ర పర్బానీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆవేశం కట్టలు తెంచుకుంది. పాకిస్తాన్ చర్యలపై నిప్పులు చెరిగారు. అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలను చంపితే ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది? అందుకు గట్టిగానే బదులిస్తోందని తీవ్ర స్థాయిలోనే హెచ్చరించారు. పాకిస్తానీయులు తీవ్రవాదుల కంటే దారుణమైన వారని దుమ్ము దులిపారు. పెహల్గాం దాడిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర మూలాలను పెకలించివేసింది. ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించాలనే విషయాన్ని అసదుద్దీన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంలో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే అన్ని పార్టీల సూచనలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను సహించేది లేదన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను పసిగట్టాలన్నారు. నిర్ణయాత్మక సైనిక వ్యూహాత్మక చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు ఖాళీ చేసిన స్థావరాలను స్వాధీనం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. పెహల్గాం దుర్ఘటనతో అసదుద్దీన్ ఓవైసీలో పూర్తిగా మార్పు కనిపించింది. భారతదేశంలో అమాయకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు విరుచుకుపడడంపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధుల బృందం పొరుగు దేశాలకు వెళ్లి ఉగ్రవాదుల దుర్మార్గాన్ని ఎండగట్టింది. ప్రవాస భారతీయులకే కాదు, పొరుగు దేశీయులకు ఉగ్రవాదుల దుర్మార్గ చర్యలను వివరించారు. భారత్ నుంచి వెళ్లిన ప్రజాప్రతినిధుల బృందంలో అసదుద్దీన్ ఓవైసీ ఒకరుగా ఉన్నారు. ముస్లింలంటే రాక్షసంగా మానవ ప్రాణాలు తీసేవారు కాదని, ఉగ్రవాద చర్యలను సహించరానివని అసదుద్దీన్ పునరుద్ఘాటించారు. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇస్లాం మత బోధనకు సత్ప్రవర్తనకు భారతదేశంలో వేదికగా మదర్సా సెంటర్లు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఫైర్ అయ్యారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట మానవ ప్రాణాలను తీసేందుకు దుర్మార్గపు చర్యల్లో శిక్షణ పొందడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనిషి ప్రాణాలను మనిషి తీసే విష సంస్కృతి ఇస్లాం మతంలో లేదన్నారు. మత విశ్వాసాలకు విరుద్ధంగా మదర్సా సెంటర్లను ఉగ్రవాద శిక్షణ శిబిరాలుగా నిర్వహిస్తున్నారనే భావన అసదుద్దీన్లో వ్యక్తమైంది. విధ్వంసాలకు పాల్పడే బాంబుల తయారీని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు. कहना जरूरी है कि जब वतन की मोहब्बत की बात हम करते हैं तो जो तालीम इदारे मुसलमानों ने कायम किए, अगर कोई उस तालीम इदारे में बैठकर बम बनाने की साजिश करता है तो हम उसकी भी मजम्मत करते हैं। एक इदारा बनाना कितना मुश्किल काम होता है, और ऐसे जालिम लोग हैं जो एक मदरसे का कमरा नहीं बना सकते, जो स्कूल का कमरा नहीं बना सकते, जालिम अमोनियम नाइट्राइट लेके बैठते हैं। 14 लोग मारे गए, मुसलमान भी मारे गए, हिंदू भी मारे गए। तो ऐसी जहनियत के लोगों के खिलाफ भी हमको इनकी खुलकर मजम्मत करनी चाहिए। ये जो मुल्क का दुश्मन है वो हमारा दुश्मन है। अगर इस तरह की हरकतें होंगी तो फिर हम तो खुली छूट दे रहे हैं जालिमों को कि जो चाहे करना है कर लो। मगर जो लोग आज ये समझ रहे हैं कि मुसलमान को सेकेंड क्लास सिटीजन बनाया जाएगा, तुम भूल जाओ, तुम्हारी नस्लें खत्म हो जाएंगी, हम खत्म हो जाएंगे। जब तक दुनिया बाकी रहेगी, हिंदुस्तान में मुसलमान एक बाइज्जत हिंदुस्तानी बनकर रहेगा। ముస్లింలలో పాకిస్తాన్ ముస్లింలు వేరు, భారతదేశపు ముస్లింలు వేరని అసదుద్దీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మదర్సాలలో ఒక్క గదిని నిర్మించలేని మూర్ఖులు బాంబులు తయారు చేస్తున్నారన్నారు. మదర్సాలలో బాంబుల తయారీ క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. భారతదేశానికి శత్రువులంటే వాళ్లు భారత ముస్లింలకు శత్రువులేనన్నారు. ఇస్లాంలో ఆత్మహత్య నిషేధమని, అమాయకుల ప్రాణాలు తీయడం మహాపాపమన్నారు. तो मुसलमानों को अगर तुम दबा रहे हो तो तुम भारत को कमजोर कर रहे हो। अगर भारत एक दुनिया का अमनगाह बनना चाहता है, डेवलप कंट्री बनना चाहता है, कैसे बनेगा जब आप 19 करोड़ मुसलमानों को इस तरह हिखारत की नजर से देखेंगे, उनसे नाइंसाफी करेंगे। और संविधान में राइट टू इक्वालिटी जो है वो सब्सटेंटिव इक्वालिटी है, आप उसको भूल जाते। मस्जिद का फैसला हमारे खिलाफ आया तो क्या किसी मुसलमान ने कोर्ट में जाकर किसी जज के ऊपर जूता फेंका? जूता फेंकने वाले के बारे में एक लफ्ज नहीं बोला जाता, ना मीडिया में बोला जाता है, क्योंकि वो आला जात से उसका ताल्लुक था। हमारी वतन से मोहब्बत है और रहेगी। तुम हुक्मरान हो तो तुम्हारी वजह से डर कर नहीं, बल्कि वतन की मोहब्बत हमारी है और रहेगी इंशाअल्लाह ताला। मेरे अजीज दोस्तों और बुजुर्गों, यहाँ पर यह भी कहना जरूरी है कि जब वतन की मोहब्बत की बात हम करते हैं, భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలు ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ముస్లిం సమాజానికి చెడ్డ పేరొస్తుందని అసదుద్దీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం ప్రాణాలతో స్వేచ్ఛగా తిరిగే ప్రాంతంలో సాటి మనుషులను రాక్షస బుద్ధితో ఎలా చంపాలని మనసొస్తుందని ప్రశ్నించారు. సమాజంలో అందరి ప్రాణాలు సమానమేనని, సాటి మనుషుల పట్ల ప్రేమ అభిమానంతో మెలగాలని, భారతదేశ గడ్డపై రాక్షస స్వభావానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేదని ముస్లిం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఓవైసీ వ్యాఖ్యలను అర్థం చేసుకుని ముస్లిం ముసుగుల్లో ఉన్న ఉగ్రవాదాన్ని దూరం చేస్తారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముస్లిం ముసుగులో ఎవరైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.